టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపైనే అందరి ఫోకస్ పడబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును హిట్ మ్యాన్ ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తి రేపుతోంది. వన్డేల్లో బ్యాటర్గా, కెప్టెన్గా రోహిత్ చాలా డిఫరెంట్ అనే పేరుంది. ఇప్పటికే కెప్టెన్గా 4 వన్డే సిరీస్లను క్లీన్ స్వీప్ చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. కెప్టెన్సీ అందుకున్న తర్వాత బైలేటరల్ సిరీస్ల్లో మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. ఆడుతూ ఆడిస్తూ ప్లేయర్లకు స్వేచ్ఛనిస్తూ జట్టును ముందుండి నడిపించడం రోహిత్ స్టైల్. అందుకే వైట్ బాల్ ఫార్మెట్లో హిట్ మ్యాన్ సక్సెస్ రేటు ఎక్కువనే చర్చ ఉంది. గత వన్డే వరల్డ్ కప్లోనూ కెప్టెన్గా, బ్యాటర్గా రోహిత్ ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. ప్రత్యర్థులు ఎవరైనా సరే చెలరేగి బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్గా స్కిల్స్ చూపించాడు. అగ్రెసివ్ ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ఓడిందన్న మాటే గాని రోహిత్ మాత్రం మెస్మరైజ్ చేశాడు. వన్డే వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ క్రీజ్లో ఉన్నంత వరకు భారత జట్టు వైపే మ్యాచ్ ఉంది. అయితే రోహిత్ అవుట్ అయ్యాకే ఆస్ట్రేలియా పట్టు బిగించింది. వన్డే వరల్డ్ కప్ మిస్ అయినా టీ20 వరల్డ్ కప్లో రోహిత్ స్టామినా చూపించాడు. పరుగులు పోటెత్తించి అభిమానులను అలరించాడు. టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ను అందించాడు. అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ గ్రాఫ్ కాస్త పడిపోయింది. శ్రీలంక టూర్లో వన్డే సిరీస్ను కోల్పోయింది. ఆ టైంలో రోహిత్ విమర్శలు ఎదుర్కొన్నాడు. సహచరులు విఫలమైన చోట హిట్ మ్యాన్ రాణించిన విమర్శకులు ఆడేసుకున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్తో సిరీస్తో రోహిత్ ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్గా, బ్యాటర్గాను విఫలమయ్యాడు. స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. పరుగుల రేస్లో వెనకబడ్డాడు. ఎప్పుడూ లేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్ అయింది. దీంతో రోహిత్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టఫ్ ఫైట్ను ఫేస్ చేశాడు. ఫామ్ లేక, విజయాలు లేక ఇబ్బంది పడ్డాడు. ఓ దశలో రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే కథనాలు వచ్చాయి. కానీ హిట్ మ్యాన్ తనను తాను నమ్మాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. తొలి మ్యాచ్లో విఫలమైన, రెండో మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. మూడో మ్యాచ్లో మళ్లీ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన శతకం బాదిన ఉత్సాహంతో ఉన్నాడు. ఇంగ్లాండ్ను 3 మ్యాచ్ల సిరీస్లో క్లీన్ స్వీప్ చేయడము రోహిత్కు అడ్వాంటేజ్ కాబోతోంది. హిట్ మ్యాన్ కెరీర్లో చివరి మెగా ఈవెంట్ కావచ్చని చర్చ జరుగుతున్న వేళ టీమిండియా కెప్టెన్ ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది.